బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదమని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఇందులో ఉన్నాయని, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘమని జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు పేర్కొన్నారు. ఎస్ఆర్ఐను వ్యతిరేకిస్తూ గాంధీ చౌక్ సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఓటర్ లిస్ట్ ని మార్చేసి లక్షలాది మందికి ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం చేస్తున్నారని ఆరోపించారు. 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ ప్రత్యేక సునిశ్చిత పరిశీలన లక్ష్యం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే కాక బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ అజెండా అమలులో కీలక పరిణామం అన్నారు. ఈ ఎస్ఆర్ఐ బీహార్ మాత్రమే కాదు, దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఆర్ఐ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుంది. బీజేపీ మతతత్వ అజెండాలో భాగంగా అమలులో చేస్తున్న ఎస్ఆర్ఐను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటలింగం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్, మౌలాలీలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు జేలాన్, గోపాల్లతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు 60 మంది పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీగా మరి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది ప్రస్తుతం బీహార్లో చేపడతా ఉంది. అక్కడ బీహార్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి పూనుకుంది. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈరోజు ఎన్నికల కమిషన్ కు ఆలోచన అనేటువంటిది మేము ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరి అనుకున్నటువంటి స్థానాలు సాధించలేక అత్యవసర మెజార్టీతో ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. ఇక బీజేపీకి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఆలోచనతో బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఓటర్ లిస్టు నుంచి తొలగించడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణగా గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, హర్యానాలో ఎన్నికలు జరిగాయి. మరి పార్లమెంట్ లో వచ్చినటువంటి ఓట్ల కంటే ఉన్నటువంటి ఓటర్ లిస్టు కంటే కూడా అదనంగా కోటి ఓటర్లు ఆ రకంగా మహారాష్ట్ర, కర్ణాటకలో అదనంగా ఏ రకంగా చేస్తారని చెప్పేసి ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నారు. నిన్ననే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక నియోజకవర్గాన్ని పరిశీలించి చెప్పినారు. ఈ నియోజకవర్గంలో గతంలో 4,05,000 ఓట్లుంటే 5,50,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లు మరి ఈ నియోజకవర్గంలో లేనటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు ఆ రకంగా ఎక్కించాల్సి వచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉన్నారు. బీహార్ లో మొన్న ఈ సమగ్ర సర్వే చేసిన ఫలితంగా 65 లక్షల ఓట్లు తొలగించినారు. అంటే బీజేపీకి ఎవరైతే ఓట్లు ఎక్కడున్నారో వాళ్ళ ఓట్లన్నీ కూడా ఆ రకంగా తొలగించేసి మళ్ళీ బీహార్ లో అధికారంలోకి రావడానికి బీజేపీ యొక్క ప్రేరేపిత ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్తుంది ఏ రకంగా ఓటర్లను తొలగించాల్సిన అవసరం లేదు. వారి ఓటర్ లిస్టు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఇట్లా ఏదైనా సరే ఆధార్ కార్డు లాంటివి చూపిస్తే వారి ఓటు హక్కు ఉండే పద్ధతిలో చూడాలని ఎంత చెప్పేసరే ఎలక్షన్ కమిషన్ మాత్రం 65 లక్షల ఓట్లు తీసేసింది. ఎన్నికల్లో తమ గెలవాలనుకుంటే అక్రమ డబ్బు మొత్తం కూడా ప్రజలకు వెదజల్లి ఎన్నికల్లో గెలిచే పద్ధతుల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు అన్నిటికంటే సులువైన పద్ధతి తమకు వ్యతిరేకమైనటువంటి ఓటర్లన్నీ మొత్తం లిస్ట్ నుంచి తొలగించడం, తమకు అనుకూలమైనటువంటి ఓటర్లను
అక్రమ పద్ధతుల్లో దీంట్లో తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేయడం సులువైన పద్ధతిగా బీజేపీ ప్రయత్నం చేసింది. అందుకోసమే బీజేపీ తొలి 5 సంవత్సరాల్లోనే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎట్లా గెలుపొందుతుందంటే ఈ పద్ధతుల్లో ఎన్నికల్లో అక్రమాలు చేయడం ద్వారా తమపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ప్రజల యొక్క ఓట్లను తొలగించి తమకు అనుకూల ఓట్లను చేర్చడం ద్వారానే ఈరోజు బీజేపీ లబ్ధి పొందుతుంది తప్ప ప్రజా అభిప్రాయం మేరకు లేదా ప్రజలు బీజేపీ మన్ననలు పొంది ఆ పద్ధతిలో ఓట్లు పొందలేదని చెప్పి దీనికి అర్థమవుతా ఉంది. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ఈసీ ప్రకటించడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బీహార్ లో అధికారంలోకి రావడం కోసము దొంగ ఓట్లు దాదాపు 65 లక్షలకు పైగా ఎక్కించడము, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభుత్వము నిఘా సంస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా అధికారంలోకి రావాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు.